గమనిద్దాము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 12వ అధ్యాయం మొదటి వచనానికి ముందు 11వ అధ్యాయం ఉంది కదా. 27వ వచనంలో మనకు తెరాహు వంశావళి ఇది అని కనబడుతుంది. ఎవరి వంశావళి? తెరాహు వంశావళి కనబడుతుంది. అందులో ఆ తెరాహుకు పుట్టినవాడు మొదటివాడు ఎవరు? అబ్రాము. రెండోవాడు నాహోరును, అంతే కదా, నాహోరు అని రాసుకుంటున్నాడు. ఓకే. మూడవవారు ఎవరు? హారాను. ఓకే. ఈ ముగ్గురు తెరాహుకు పుట్టిన పిల్లలు. ఎవరు వీళ్ళు? ముగ్గురు పిల్లలు. అందులో ప్రథమ పుత్రుడు ఎవరు? అబ్రాము. ఇక్కడ మనం గమనిస్తే ఈ దేవుడు ఎవరు? యెహోవా. ఎవరు? యెహోవా దేవుడు. మరి ఇప్పుడు ఇక్కడ తెరాహు ఎవరిని ఆరాధిస్తున్నాడు? అబ్రహాము దేవుడు యెహోవా దేవుడు కదా, అబ్రాహాం దేవుడు. ఆ దేవుడిని ఆరాధిస్తున్నాడు వాళ్ళ నాన్నగారు? లేదు. యెహోషువ గ్రంథాన్ని మనం గమనిస్తే 24వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి, అంతేనా, యెహోషువ 24 ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుంది. ఓకే. 24:2 ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది లేదా యూఫ్రటీసు అని నా దాంట్లో ఉంది, మీ దాంట్లో ఉందో నాకు, అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. దర్శనం. ఎవరిని పూజిస్తున్నారు? యెహోవా దేవుని కాదు. అది ఇప్పుడు 3వ వచనం. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. ఎవరిచ్చారండి ఇస్సాకును? మీకు పిల్లలు ఇచ్చింది ఎవరు? వెరీ గుడ్. ఇస్సాకుకు నేను యాకోబు ఏశావులను ఇచ్చి తిని, షేరు మాన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చి తిని. యాకోబును అతని కుమారులు ఐగుప్తులోనికి దిగిపోయిరి, అంటే దాసత్వంలోనికి పోయారు అని. దిగిపోవడం అంటే ఎప్పుడైనా కూడా అది ఒక దాసత్వంలోకి వెళ్ళే స్వభావాన్ని సూచిస్తుంది. తర్వాత నేను మోషే అహరోనులకు పంపి దాని మధ్యన నేను చేసిన సూచక్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించి తిని. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి అంటూ అబ్రహాము దగ్గర నుంచి స్టోరీ ఆరంభించాడండి. ఎక్కడి నుంచి స్టోరీ ఆరంభించాడు? ఇప్పుడు చెప్పండి. అబ్రహాము ఏం చేస్తూ ఉండేవాడు ఇంతకుముందు? విగ్రహారాధన. అబ్రహాము యొక్క నాన్నగారు ఏం చేస్తూ ఉన్నారు? విగ్రహారాధన. మీకు తెలుసా, అబ్రహాము గారు కనాను దేశానికి వచ్చిన తర్వాత ఇస్సాకు పుడతాడు, ఇస్సాకుకు యాకోబు పుడతాడు, యాకోబు తర్వాత ఏశావు పుడతాడు, యాకోబు ఏశావులు గొడవ పడతారు, యాకోబు ఎక్కడికో పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? పదనరాము అనే హాయి
లేదా హారాను అని. ఆ దేశానికి మేనమామ దగ్గరికి పారిపోతాడు. లాబాను దగ్గరికి పారిపోయినప్పుడు అప్పటికీ కూడా వాళ్ళ మేనమామ దగ్గరికి పారిపోయినా అప్పటికి కూడా ఇంకా స్టిల్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా నీకు? విగ్రహారాధనే. అందుకే రాహేలమ్మ వచ్చేటప్పుడు ఏమెత్తుకొని వస్తుంది వాళ్ళ ఇంట్లో నుంచి? గృహదేవతలను, విగ్రహాలను ఎత్తుకొని వస్తుంది. ఇంట్లో ఉన్న వెండి విగ్రహాలు ఉంటాయి కదా, అవి ఎత్తుకొని వస్తుంది. అంటే వాళ్ళు ఇంకా స్టిల్ వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? అక్కడున్న అబ్రహాము తమ్ముడు కుమారులు, తమ్ముడి పిల్లలు, వాళ్ళ సంతానం అంతా ఇంకా కూడా విగ్రహంలో ఉంది. అంటే విగ్రహాన్ని ఆరాధించుచున్న అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇది మీరు గమనించాలి. ఎందుకు అబ్రహాముని పిలిచాడు చెప్పండి? ఎందుకు అబ్రహాముని పిలిచాడు అమ్మ? ఎందుకు అబ్రహాముని పిలిచాడు? దేవుని సంకల్పం ఏంటి? మొత్తం ఏముంటుంది? దేవుని సంకల్పం. ఇది మీరు ఎప్పటికీ గమనించాలి. దేవుని సంకల్పం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం దేవుడు ఎలా చేస్తాడు అంటే ఏదైనా కూడా దేవుని సంకల్పానుసారంగా చేస్తాడు. 4వ అధ్యాయము అపోస్తుల కార్యములు చదవగలిగితే తొందరగా 27వ వచనాన్ని మీరు తొందరగా అపోస్తుల కార్యములు చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చదవగలిగితే తొందరగా చదవండి. ఏమి జరగవలెనని దేవా నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించేనో వాటినన్నిటినీ చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుని యేసునకు విరోధముగా ఇదిగో దేవుని సంకల్పములో యేసుక్రీస్తు రావాలని, ఆయన సిలువ వేయబడాలని, ఆయనకు వ్యతిరేకంగా హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఈ పట్టణమందు అది అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడాలంటే అన్ని జనాంగము, ఇటు యూదులు అటు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి ఆయనను సిలువేయడానికి అప్పగిస్తారు అని దేవుని సంకల్పములో ముందుగానే వ్రాయబడింది. ప్రతి మనిషి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే సంకల్పం అనే మాట మీరు చూశారు. అక్కడ ఏం చూశారు? దేవుని సంకల్పం, దేవుని ప్లాన్, గాడ్స్ ప్లాన్ వేసుకున్న రకంగా ఇల్లు కడతారు. దేవుడు ప్లాన్ వేసుకున్న రకంగా సమస్త కార్యాలు జరిగించుచున్నాడు. చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదివితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకి కీర్తి కలుగునట్లు. అది ఎవరి చిత్త ప్రకారము? ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే దేవుని చిత్తం. దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడక ముందే ఏం చేశాడు? అదంతా కూడా కింద వరకు ఉంటుంది, మీరు గమనించండి. అంటే దేవుని సంకల్పం, దేవుని దయా సంకల్పములో మనము దేవుని పిల్లలం అవ్వాలని ఎప్పుడు అనుకున్నాడు? ఆ ముందు నిర్ణయంలో ఉన్నావు కనుక నువ్వు వచ్చావు. ముందు నిర్ణయంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాము? ముందు నిర్ణయంలో ఉన్నాం. ముందు నిర్ణయంలో ఉన్నవాడు మధ్యలో తప్పిపోడు, ఎప్పటికీ తప్పిపోడు. ముందు నిర్ణయం ఉన్నవాడు దేవుని మాటే వింటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఇట్లా అనుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు.
అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నాను అంటిని అని రాయబడించండి. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన విషయం కూడా ముందుగానే వ్రాయబడింది. నన్ను ఈ లోకంలోనికి పంపావు, నేను నీ చిత్తమును నెరవేర్చేయడానికి వచ్చాను అని చెప్తున్నాడు. దేవుని సంకల్పంలో ఉందంతా, దేవుని ప్లాన్లో ఉందంతా. సంకల్పం, ప్లాన్, ఇది ముందు నిర్ణయం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనానికి మనం చదివినట్లయితే అక్కడ అదిగో ఏంటమ్మా, ఈ సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవునికి పిల్లలవ్వాలని దేవుడు యేసుక్రీస్తును నమ్ముకుంటారు అని జగత్తు పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందున్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తు నందు ఏకము చేయాలని తనలో తాను ఏం చేసుకున్నాడు దేవుడు? అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు. నా కొడుకును కలెక్టర్ చేయాలని నిర్ణయం తీసుకున్నావు అనుకో, నువ్వు చేసే ప్రయత్నం చేస్తావు. ఒకవేళ నువ్వు నీ వల్ల కాకపోయినా, మన వల్ల కాకపోయినా దేవుని వల్ల మాత్రం అవుతుంది. అది దేవుని సంకల్పం మాత్రం ఎప్పటికీ తప్పిపోదు. అలాగే 12వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే అందులోనే క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగునట్లు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన, అది ఎవరి చిత్త ప్రకారమైన సంకల్పం? అది దేవుని చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్త ప్రకారము సమస్త కార్యములను, అది తన చిత్తానుసారంగా అన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 12వ అధ్యాయంలోనికి మనం వస్తే ఊరికే మనం చదువుకుని వెళ్ళిపోతాం అంతే. అదే దీని వెనకాల ఇంత డెప్త్ ఉంటుంది అన్నమాట. ఊరికే అబ్రహామును దేవుడు పిలిచాడు, దేశం నుండి బయటికి రమ్మన్నాడు, ఇది క్యాజువల్గా చదువుకొని పోవడం. ఎందుకు రమ్మన్నాడు ఆయననే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చూసుకుంటూ రావాలంటే బైబిల్ అంతా మనం ఆలోచన చేయాలి. అబ్రహామును ఎందుకు పిలిచాడంటే, 1 ప్రథమ పుత్రుడు, 2 జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడు సంకల్పంలో, 3 ఆయన ప్రవక్తగా ఉండాలి అని అనుకున్నాడు దేవుడు. కనుక అబ్రహామును దేవుడు పిలవగానే విధేయత చూపించేవాడు. రెండవది ఏంటి? విధేయత చూపిస్తాడు. అబ్రహాము యొక్క స్వభావం ఏంటంటే చూడండి, కొంతమంది ఎట్లుంటారంటే దేవుడు నమ్మకపోయినా లోకంలో ఏది చెప్పినా చేస్తుంటారు. చూసావు నువ్వు? కొంతమంది కొవ్వుబడిన వాళ్ళు ఉంటారు, వాడు దేవుడు నమ్ముకున్నా కూడా చేయడు. దేవుని భయభక్తులు కలిగిన, ప్రతిరోజు ఆదివారం చర్చకు పోతున్నా, రోజు బైబిల్ చదువుతున్నా, ఎవరైనా ఏదని చెప్తే లొంగే స్వభావం ఉండదు మనకి. అంటాడు అనమాట, ప్రశ్నలు వేస్తుంటాడు. అయితే కొంతమంది లోకంలో ఉంటారు, మనం ఏదని చెప్పినా కూడా అన్నా సర్లే అన్నా చేస్తాంలే అన్నా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా సొల్లాపురంలో యాకోబు అని కనబడతాడు మనకి. ఎంత వయసు ఉంటుంది ఆయనకు? 70 ఉంటుంది దాదాపుగా. నువ్వు ఏమని చెప్పి చేస్తాడు? ఎందుకు? ఆయనకి కపటం లేదు, కల్లా కపటం లేదు. ఆయన దేవుడు నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడు నమ్మకపోయినా మెత్తని స్వభావం గలవారు. ఇట్లారా అని కమ్మవాసు కానీ రెడ్డీస్ కానీ పిలిచి అదెత్తేరా అంటే ఎత్తేస్తాడు. అలా అబ్రహాము, నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, అబ్రహాము ఒక విధేయత చూపించే మనస్తత్వం గలవాడు, నెమ్మది తత్వం గలవాడు. విధేయత, దేవునికి విధేయత చూపించాలి. ఎప్పటికీ ఏం చేయాలి? విధేయత. దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలంటే విధేయులు కావాలి, చెబితే వినేవాళ్ళు కావాలండి దేవుడికి. అదెట్లా ఇదెట్లా అని ప్రశ్న వేసేవాళ్ళు ఎప్పుడు దేవుడికి అవసరం లేదు. విధేయులు మాత్రమే, ఆ విధేయులకు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే కుమారులుగా స్వీకరిస్తాడు. ఆ విధేయులను మాత్రమే దేవుడు తన పిల్లలుగా స్వీకరిస్తాడు. వారికి మాత్రమే పరిశుద్ధాత్మలు పాలిస్తాడు. ఎదురు మాట్లాడేవాడికి ఇవ్వడాయన. 5వ అధ్యాయము అపోస్తుల కార్యముల్లో అనుకుంటాను, బహుశా 32వ వచనమేమో,
తనకు విధేయులైన వారందరికీ చదువుమా. మేమును చూసారా, ఇక్కడ మేమును అన్నప్పుడు అపోస్తులుడు, దేవుడు తనకు విధేయులైన వారంటే క్రైస్తవులందరూ ఎవరు విధేయులవుతారో వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు ఆయన. దేవుడు చెప్పినట్లా నువ్వు చేసావనుకో నీకు పరిశుద్ధాత్మను ఇస్తాడు, అంటే దేవుడు నీలోకి వస్తాడు అని అర్థం. విధేయత చూపకపోతే నువ్వేదో థియరికల్గా ప్రయత్నం చేస్తే, జ్ఞానాన్ని ఉపయోగిస్తే దేవుడు అంత దూరం నుంచి వస్తుంటాడు. చాలా ఓవరాక్షన్ చెప్తున్నాడు వీడని. నువ్వు థియరికల్గా ఆలోచించవద్దు, నువ్వు జ్ఞానయుక్తంగా ఆలోచించవద్దు, వాక్చాతుర్యాన్ని చూపించవద్దు. నేను అనే కొవ్వు గర్వం ఇలాంటివన్నీ చూపిస్తే అల్లంత దూరంలో 100 కిలోమీటర్ల దూరంలో నిలబడి దేవుడు చూస్తుంటాడు నిన్ను. నీలో నేను లేనురా, ఊరికే నాకు హృదయం ఇవ్వలేదు కానీ ఏమిచ్చావు? నోరు మాత్రమే ఇచ్చావు. ఏమిచ్చావు? నోరు. హృదయం ఇచ్చినోడు విధేయత చూపిస్తాడు, నోరు ఇచ్చినోడు హృదయత చూపించలేడు. హృదయం ఇచ్చినోడు ఎంత అన్నా కూడా అనిపించుకుంటాడు, ఎంత దెబ్బలు తిన్నా తినిపించుకుంటాడు, ఎంత శ్రమలు వచ్చినా పడతాడు దేవుని కోసము. నోరున్నాడు వాడిని సన్నగా ఏమన్నాను, కొంచెం ఇలాగాను, ఎందుకంటే నన్ను మార్చుకోవడానికే కదా దేవుడు నాతో ఈ కార్యాలని జరిగిస్తున్నాడు, నన్ను సరి చేసుకోవడానికే కదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అతను అనుకోలేడు. వెంటనే ప్రాణమున్న పాము పైకి లేచినట్లు లేస్తాడు, బుస కొడతాడు. కనుక అబ్రహాము, మీరు గమనిస్తే బైబిల్ అంతటినీ మీరు అబ్రహాం యొక్క చాలా చోట్ల రాయబడి ఉంటుంది ఆయన కోసం. అబ్రహాము పేరు ఎత్తేపాటికి దేవుని కోపం ఎంత తగ్గిపోతుందో తెలుసా? అక్కడున్నాడు, కిందకి వచ్చేస్తాడు దేవుడు. ప్రవక్తలందరికీ కూడా, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికీ కూడా ఒక సూత్రం బాగా తెలుసు. దేవుని కోపం వచ్చినప్పుడల్లా అబ్రహాముని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటారు వీళ్ళు. ఏమంటారు? అబ్బా అంటే దేవుడు పైనుంచి కిందికి అప్పుడప్పుడు అంటుంటా చూడండి, రే మీ నాయనని చూసి నేను ఊరికే ఉన్నాను, లేకపోతే కపాలం అదిరేది నీకు అంటారు. అవునా? ఎందుకంటే మీ నాయన మంచోడురా, వాడిని చూసి ఊరికే ఉంటున్నాను, వాడు మంచోడని నేను వదిలేస్తున్నాను. వాడు పోలీసు వాడైనా సరే ఎవడైనా సరే ఒకవేళ తెలిసిన ఉన్నాను అనుకో, రే ఇంకొకసారి సగాలు ఏడన్నా కనబడి ఏమైనా చేసినావు అనుకో, మీ నాయన మంచోడు కనుక, మంచి పేరుంది కనుక నేను వదిలేస్తున్నాను, లేకపోతే నీ పొయ్యంత సున్నమైంటే చూడు అంటారు. అంటే అర్థమేంటి? ఇప్పుడు అబ్రహామును బట్టి అబ్రహాము పిల్లలు ఎవరైనా సరే, దేవా అబ్రహాముని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని కాదు అబ్రహాముని జ్ఞాపకం చేసుకో అంటే ఆయన చనిపోయినాయని ఇంకా అయిపోయి దేవుడు ఏమంటాడు, సర్లేరా పొండ్రా విడిచిపెడతాడు, అంతే విడిచిపెట్టేస్తాడు. అది అబ్రహాం యొక్క కెపాసిటీ, అబ్రహాముకున్న స్వభావం అది. ఎవరిని కూడా విడిచిపెట్టి, అబ్రహాం అంటే అంతగా దేవుడు ప్రేమించాడు ఆయన్ను. ఎంతగా అబ్రహాము దేవుడికి లోబడ్డాడు అని అంటే స్నేహితుడైపోయాడు. ఏమైపోయాడమ్మా? ఏమంటే దేవునికి ఎవరైనా స్నేహితులు ఉంటారా చెప్పడమ్మా? కానీ అబ్రహాము దేవునికి స్నేహితుడు. బైబిల్లో ఒకే ఒక్క స్నేహితుడు దేవునికి ఉన్నాడు, ఆయన అబ్రహాం. ఆయనే అబ్రహాం. మీరు ఇది గమనించండి. అంటే అబ్రహాము గారిలో ఉన్న క్వాలిటీస్ని మనం కాసేపు బయటికి తీసి మాట్లాడితే, ఆయన చాలా విధేయుడు. ఆఖరికి తన భార్యను ఎత్తుకొని పోతే దేవుని మీద ఆధారపడ్డాడే కానీ తను యుద్ధాలకు పోలేదు. అంటే ప్రతి సమయంలో ఎవరి మీద ఆధారపడడం నేర్చుకున్నాడైనా? కష్టాలలో, లాభాలలో, ప్రతి దాంట్లో కూడా దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేశాడు. ఇది అబ్రహాం యొక్క స్వభావం. రెండవది 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, అక్కడే నిలబడదాం కాసేపు, ఒక 5 నిమిషాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. గమనిస్తున్నారా? ఇక్కడ చాలా లోతైన మర్మం ఉంది, లోతైన మాటలున్నాయి. ఏంటంటే దేశాన్ని వదిలేయాలంట. అప్పటి వరకు పరిచయం లేని దేవుడైనా ఎవరు? అసలు యెహోవా ఎవరో తెలియదు. యెహోవా ఎవరో ఈయనకు తెలియదు.
యేసుక్రీస్తు ఎవరో పౌలుకు తెలుసామా? దమస్కా పట్టణం వరకు వెళ్ళే వరకు అప్పుడే పరిచయం చేసుకున్నాడు ఆయన. అట్లనే అబ్రహాముకు యెహోవా ఎవరో తెలియదు, ఇతర దేవతలను విగ్రహాలను ఆరాధిస్తూ ఉండిపోతున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఒక స్వరం వచ్చి లేదా ఒక ఆయన వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఇంటిని వదలాలి, తండ్రిని వదలాలి, బంధువులను వదలాలి, దేశాన్నే వదలాలి, నేను చూపించే దేశానికి వెళ్ళు. ఆల్రెడీ చూపించిన దేశానికి కాదు, చూపించబోతున్నాను ఆ దేశానికి వెళ్ళు అంటే ఇతను ఎలా నమ్మిండాలండి? చెప్పండి, ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి? దేవుని సేవకే పలానా చోటికి వెళ్ళమంటే మనము దేవుని పనికి అసలు వెళ్ళం. ఆయన అయితే వెళ్ళమంటే వెళ్తున్నాడు అంతే, లేచి తండ్రిని, బంధువులను, దేశమును. ఏ దేశంలో ఉంటున్నాడైనా ఇంతకుముందు అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఉంటుంది. మనం సువార్తకు ఎవరిని వదలం. ఒక 2 రోజులు, ఒక వారం రోజులు మనం భార్యను, పిల్లల్ని వదలం, ఉద్యోగాలు వదలం, అంతే కదా. ఎబనేజర్ని అడిగితే ఏమొస్తావా అంటే నగుతానాడు. ఓ 2 రోజులు వదులుకోలేం. చచ్చిపోతే శాశ్వత కాలం వదులుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్రాణం ఇచ్చిన దేవుని కోసం మనం ఒక వారం రోజులు వదులుకోలేం. 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు అని రాయడం చేయండి. హారాను వేరు, మెసొపొతామియా వేరు. కనుక ఈ మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును, నీ స్వంత జనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి, ఏ దేశం అది అంటే బబులోను చూడు, బబులోను. ఆ బబులోను దేశము నుండి ఎలా వచ్చాడంటే తెలుసా, ఆయన చాలా లాంగ్గా వచ్చాడు. 14 నుంచి 1800 కిలోమీటర్లు ఉంటుందని చెప్తారు. అంత దూరము ప్రయాణం చేసుకుంటూ వచ్చాడండి ఆయన. కల్దీల దేశము నుండి ఎక్కడికి వచ్చాడు? కనాను దేశానికి వచ్చాడు. ఆ కనాను దేశం నుండే తిరిగి ఈ 70 సంవత్సరాలు బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయారు. అంటే కల్దీల దేశానికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ సంతానాన్ని. ఆ దేశము నుండి వచ్చారండి వాళ్ళు ఒకటిసారే. అన్ని వదులుకొని ఏ మూల నుండి ఏ మూలకు వచ్చారు చూడండి. మీరు మ్యాప్ చూస్తే కన్నా అబ్రహాము ప్రయాణం చేసిన మ్యాప్ అని ఉంటుంది, ఒకటి లాస్ట్లో ఉంటుంది, కావాలంటే చూడండి అవగాహన కొరకై. ఉందా మీ దాంట్లో మ్యాపు? మొట్టమొదటిదే గమనించండి ఒకసారి. ఉందా? అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు కల్దీయ అని ఎక్కడుంది చూడండి. ఆ లాస్ట్లో ఊరు అనే ఊరుందా? హిద్దికేలు అని ఉందా? బాబేలు అని ఉందా? అది ఇక్కడ ఉన్నాడండి. ఊరు అనే ఊరు అయింది. అంటే ఈ కల్దీల దేశం నుండి ఎక్కడికి వచ్చాడు ఆయన అనుకుంటున్నారు మీరు? అలా పైన నుండి ఇలా వచ్చాడంటే ఆయన ఫరాతు, అష్షూరు, పదనరాము. అగో ఇక్కడ ఈ పదనరాము ఉంది కదా, అక్కడ హారాను అని చూడండి. ఈ హారాను అనే దగ్గర ఆయన రాక మునుపు ఆయన ఉన్నది ఇక్కడ కల్దీల దేశం అనే ఊర్లో మెసొపొతామియా. ఇక్కడ ఉన్నాడు ఆయన. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు, హారానులోకి వచ్చి నిలబడ్డాడు. అంటే హారాను రాకముందే దేవుడు కల్దీల దేశంలో మెసొపొతామియాలో ఉన్నప్పుడే అతన్ని పిలిచాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళ నాన్నగారు అనారోగ్య పాలయ్యారు. అప్పుడు అక్కడ కొంచెంసేపు స్టే చేశాడు, కొన్ని రోజులు అక్కడ స్టే చేశాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చనిపోగానే ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా ఆయన? కిందికి రండి అట్లే, ఆరాము, దమస్కు, హెర్మెను కొండ, కన్నేరతు సముద్రము, కింద యెరూషలేం కనబడుతుంది చూడండి. ఆ ప్లేస్కి వచ్చాడు. ఆ పైకి పోయి ఇట్లా కిందికి దిగాడు. ఎంత దూరం నుంచి ఎంత దూరంకి వచ్చాడు చూడండి. తూర్పు నుండి పడమరకు వచ్చేసాడు పూర్తిగా.
దేవుడు చూపిస్తుండగా బయలుదేరి వచ్చేసాడండి. బంధువులను, తల్లిదండ్రులను అందరినీ వదిలేశాడండి. ఎవరి కోసము? దేవుని కోసం. దేవుడు చెబితే చేయాలంతే. దేవుడు మనం చెబితే చేయాలండి. అందుకే అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, బంధువులనైనను, తల్లిదండ్రులనైనను, ప్రతి ప్రాణమునైనను ద్వేషించకపోతే నాకు శిష్యుడు కానేరవు. నాకు శిష్యుడు అవ్వాలంటే అందరినీ పక్కన పడేసి నాకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే మనకు పరలోకం దొరకటం అరదు, కష్టము. మనం మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. అది ఎవరిచ్చారు? అబ్రహాము. 11వ అధ్యాయము హెబ్రీలు రాసిన పత్రిక ముగించేస్తున్నాను నేను, నాకు ఒక నిమిషం మిగిలింది. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి పిల్లలు, ఎటువైపు 7వ వచనం చదువుదాము, 8వ వచనం. లేకుండా 8వ వచనం. అబ్రహాము పిలవబడినప్పుడు అది ఆ పిలుపుకు లోబడి, అంటే దేవుడు పిలిచినప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది అనుకో, దేవుని మీద ఏమొచ్చింది అనుకో, ఖచ్చితంగా నాకు ఆయన ఏదో దేశం ఇస్తానంటున్నాడు కాబట్టి ఇస్తాడు అని నమ్మాడటండి. నమ్మితేనే కదమ్మా ఎవరంటే పోతాం మనము. జాన్వేస్ లేట్ పోవాలంటే నాకు కొంచెం డౌట్గా ఉందంటే నేను రాను బాగుంటాము, అవునా లేదా? మధ్యలో పోయిన తర్వాత మళ్ళీ బైక్లోంచి కిందికి పడేస్తే ఎడపోయప్ప, స్పీడ్ బ్రేకర్లో కిందికి పడేస్తే సైకిల్లో రాపో, మీ సైకిల్ దొక్కేకి రాదు నీకు. నమ్మకం ఉంటేనే మనం అతనితో పాటు వెళ్తాం. ఇప్పుడు దేవుని మీద ఇతనికి ఏముంది? నమ్మకం, విశ్వాసం. చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందబోవునై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరగక, అసలు ఎక్కడికి తీసుకుపోతాడో ఈయన అని అసలు తెలియదు, అడ్రస్సే తెలియదు. నేను నడిపిస్తాను, వెళ్ళమన్నాడు అంతే. అంత నమ్మకంతో, అంత విధేయతతో ఆ దేవుడిని నమ్మాడు అంటే ఆలోచన చేయండి. మనం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు ఆయన. అన్ని విషయాలు అట్లే ఉన్నాయి ఆయనవి. మనకి ఈరోజు బాగా నిరీక్షణ ఉంది, అన్ని విషయాల్లో మనకు నిరీక్షణ ఉంది. యేసయ్య ఎగ్జాంపుల్ ఉన్నాడు, మనకి బైబిల్ ఆధారం ఉంది. ఆ రోజు అక్షరం లేదు, ఆ రోజు బైబిల్ లేదు. దేవుడు పిలిచాడు, బయలుదేరమంటే బయలుదేరు అంతే. బంధువులు వదలాలంటే సామాన్యమా? స్థిరపడిన దేశాన్ని వదలాలంటే సామాన్యమా? అక్కడున్న పొలాలను వదలాలి, అక్కడ ఉన్న అందరినీ రక్త సంబంధుల్ని, తమ్ముళ్ళు ఉన్నారు, నాన్న ఉన్నాడు. ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ యోబు ఎన్నోసార్లు ఇటుకు వస్తాను, నాకు దర్శనం ఉంది, నాకు కళ ఉంది, నాకు ఇక్కడ దేవుడు పంపిమంటున్నాడు అన్న. ఆఖరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఇల్లే కట్టుకుంటున్నాడు, ఇల్లే కట్టేస్తున్నాడు. తన ఊరు వదలలేకపోతున్నాడు, తన ఉద్యోగం వదలలేకపోతున్నాడు, తన భార్యను వదలలేకపోతున్నాడు, తన పిల్లలు వదలలేకపోతున్నాడు. నీ దర్శనము, నీ కళ అంతా కూడా ఏంది? ఇప్పుడు నువ్వు కల్పించుకున్నావు అంతే. అవి నిజంగా దేవుడిస్తే అయినా ఆ ఇల్లు అయినా సరే పెరుక్కొని రావాల్సిందే ఇప్పుడు. కనుక నిజంగా దేవుడు ఇస్తే అది విధేయత చూపిస్తావు, నువ్వు మార్పు వస్తుంది. కనుక దేవుడు చూపించేది వేరు, నువ్వు చేసేది వేరు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడు. మరి నీకైతే ఉరవకొండకి వెళ్ళాలని తెలుసు, ఆయన బయలుదేరడం లేదంటే మనకు తెలుసు, అయినా మనం చేయడం లేదంటే ఆలోచన చేయండి. ఎలా నమ్మిండాలి అంటే అది దేవుని సంకల్పం అండి. ఏంటి? దేవుని సంకల్పం అమ్మ, అంతా దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలో ఉన్నవారు లోబడతారు, దేవుని సంకల్పంలో ఉన్నవారు రంగం మీదకి వస్తారు, దేవుని సంకల్పంలో ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా ఎంచుకుంటాడు. పౌలు అంటాడు గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చదివినట్లయితే, గలతీ పత్రిక 1:10, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించకుండా కోరుచున్నానా? చాలామంది ఇదే కోరుకుంటారు. మైక్ తీసుకుంటారు, నిలబడతారు, ఇంకా చాలామంది రాలేదే, 10, 20 మంది 30 మంది వస్తే బాగుండే. అందరూ వచ్చిన తర్వాత మైక్ నేను వాడతాను అంటారు. ఎవరు దయ కోరుకుంటారు? మైక్ పట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము కదా. జాన్వేస్లో అయితే ఎవరు రాకుండా ముందే పాడేస్తాడు కదమ్మా, ఎవరన్నా సిగ్గుపడతాడు. కానీ వీళ్ళు అట్లా కాదు,
ఎవరు లేనప్పుడు సిగ్గుపడతారు, అందరూ వచ్చినప్పుడు బాగుపడతారు. కనపరచబడే స్వభావం కలిగిన ప్రజలు అన్నమాట వీళ్ళంతా కూడా. ఎవరు వీళ్ళు? కనపరచబడడానికి ప్రయత్నం చేసేవారు. వాక్యం చెప్పినా కనపరచబడాలా, పాటలు పాడినా కనపరచబడాలా, ఆరాధన చేసినా కనపరచబడాలా, పని చేసినా కూడా ఏం కావాలా? కనపరచబడాలా. ఎవరైనా ఉంటేనే చేస్తారు, లేకపోతే చెయ్యరు. చూస్తూ ఉండాలంటే ఎమ్మెల్యేల మాదిరి, ఎంపీల మాదిరి ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఏం తెస్తారు? ఓ ముసలానికి స్నానమే చేయిస్తున్నారంట. ఎక్కడ? తెలంగాణలో సోప్ పెట్టి తలంటు పెట్టి స్నానం చేసి ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. అంటే కనపరచబడుతున్నారు. వాడు 5 ఏళ్ళు చేస్తాడు వాడు అట్లా. అంటే కనపరిచేవాడు ఎప్పుడు కూడా శాశ్వతంగా చేయడు వాడు. ఆ పూటకు మాత్రమే నన్ను చూస్తున్నారు లేదని ఫోటోలకు ఫోజు, వీడియోలకు ఫోజు. ఇలా లోకంలో మనుషులు ఆత్మీయ స్థితిలో కూడా తయారైపోయారు. చదవండి ఏమంటుంది బైబిల్. మనుషుల దయ కావాలా నాకేమైనా? దేవుని దయ సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టలేను. అయితే చూసావా, మనుషులు చూడాలని, మనుషులు సంతోషపెట్టాలనే స్వభావం కలిగిన మనం ఉంటే ఎప్పటికీ క్రీస్తుకు దాసులు కాలేము, ఆ మనుషులకే దాసులు అవుతాం. సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యొక్క ఆలోచన ప్రకారమైనది కాక మీకు తెలియజెప్తున్నాను. మనుషుని వల్ల నేను దానిని పొందలేదు, దాన్ని ఎవరు అపోస్తులు ఎవరు బోధించలేదు. డైరెక్ట్గా దేవుడే నాకు బయలుపరిచాడు. లభించింది పూర్వమందు యూదా మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘాన్ని ఏం చేశాను? చాలా హింసించాను నేను. పితరుల పారంపర్య ఆచారములో విశేష ఆసక్తి గలవాడను. వినాలా? అసలు నేను ఎంత భక్తి పరునంటే పాత నిబంధన ప్రకారము నన్ను చూసి నేర్చుకునే వాళ్ళందరూ అంటున్నారు. చూడండి, సంఘాన్ని హింసించే విషయంలో నేను సంఘాన్ని హింసించడంలో నంబర్ 1 అంటున్నాడు. చూడండి, ఆయనను 15వ వచనం చాలా ఇంపార్టెంట్. ఆయనను ఇంత ఘోరాతి ఘోరముగా నేను దేవునికి వ్యతిరేకంగా జీవించిన, సంఘానికి వ్యతిరేకంగా జీవించిన, ఆయనను తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవునికి నా యందు బయలుపరిచి చూసారు చాలు. అంటే తల్లి గర్భంలో పడినది మొదలుకొని దేవుడు ఆ పౌలుని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు కనుక దమస్కా పట్టణంలో ఏం చేశాడు? ఆయనతో మాట్లాడాడు. ఇది మీరు గమనించాలి. దేవుని సంకల్పములో ఎవరుంటారో వారిని మాత్రమే దేవుడు పిలుస్తాడు, ఏర్పరచుకుంటాడు. పౌలుతో పాటు ఇంకా చాలామంది పోయారు కదా, వాళ్ళంతా మారుమనసు పొందుకున్నట్టు బైబిల్ ఎక్కడ ఉంది? వాళ్ళు అక్కడున్న ఏదో జరిగిన శబ్దం విన్నారు, స్వరం విన్నారు. పౌలు గారు కళ్ళు మూసుకుపోయింది చూశారు, పౌలు గారిని ఎత్తుకొని పోయారు. వాళ్ళెందుకు మారలేదు? ఈయన ఎందుకు మారాడు? సంకల్పం ముందు చూశాడు దేవుడు. మిమ్మల్ని నన్ను దేవుడు ముందు చూసింటేనే మనం దేవుని కోసం విధేయతగా బతుకుతాం. ఒకవేళ చర్చికి వచ్చినా సరే, లేకపోతే మనలో మార్పు రాదు, మనలో స్వభావం మారదు. కనుక ముందు చూసిన వారిగా ఉండాలి. అందుకే అబ్రహాము దేవుడు ఏం చేశాడు? ఆయన పిలిచాడు. తమ్ముని పిలిచొచ్చు కదా, వాళ్ళ నాయన పిలిచొచ్చు కదా, ఆయన ఎందుకు పిలిచాడు? దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగించాలో ఆయనకు తెలుసు అని చెప్తున్నాను మీకు బాగా. అది దేవుని దగ్గర ఉన్నది. మనము వీలైతే భవిష్యత్తులో